Hello everybody. Thermal expansions of materials. దీంట్లో టాపిక్ నెంబర్ 2 థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ సాలిడ్స్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ 2 వీడియోస్ కంప్లీట్ చేసాం. ఫస్ట్ వీడియోలో లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ వాటి మధ్య రిలేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసాం. సెకండ్ వీడియోలో ఆ ఎక్స్పాన్షన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఫార్ములా ఆ ఫార్ములాకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేసాం. ఓకే, ప్రాబ్లమ్స్ చేసాం కొన్ని ప్రాబ్లమ్స్. ఈ వీడియోలో ఈ ఎక్స్పాన్షన్స్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఓకే, సో ఈ అప్లికేషన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, రైట్. సో టాపిక్ నెంబర్ 2 థర్మల్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ సాలిడ్స్. సో ఎక్స్ప్లెయిన్ చేసిందే ఇదంతా. సో మెటీరియల్ హీట్ ఎనర్జీని సప్లై చేస్తే టెంపరేచర్ రైజ్ చేస్తే ఏమవుతుందని చెప్పేది. సో లీనియర్ ఎక్స్పాన్షన్, ఏరియల్ ఎక్స్పాన్షన్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఓకే, రైట్. సో ఫైనల్గా లీనియర్ ఎక్స్పాన్షన్ ఫార్ములా డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇనీషియల్ ఇంటూ ఆల్ఫా డెల్టా టీ. సో యూ నో ఎవ్రీబడి, అందరికీ తెలిసిన విషయమే. సో లీనియర్ ఎక్స్పాన్షన్ ఫార్ములా delta L is equal to L initial into alpha into delta T. You know everybody. Aerial expansion formula delta A is equal to A initial into beta into delta T. You know everybody. Volume expansion formula delta V is equal to V initial into gamma into delta T. సో ఆల్ఫా బీటా గామా మధ్య రిలేషన్ 1:2:3 అందరికీ తెలిసిందే. ఆల్ఫా ఇస్టు బీటా ఇస్టు గామా ఈజ్ ఈక్వల్ టు 1:2:3. సో ఈ మూడు రిలేషన్స్ మీద ఇచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, రైట్, గుడ్. నౌ ఇన్ దిస్ వీడియో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ the applications of solids. సో లీనియర్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అమ్మా, నేను కొత్తగా ఏమీ రాయలేదు ఇది. సో డెల్టా ఎల్ ఈజ్ ప్రొపోర్షనల్ టు ది చేంజ్ ఇన్ ద టెంపరేచర్, ఇనీషియల్ టెంపరేచర్, proportionality, you are multiplying with some constant alpha. That alpha is called as a linear expansion coefficient. లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ యొక్క డెఫినేషన్, దాన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే పర్సెంటేజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్, లేదా ఇంటూ 100 లేకపోతే డెల్టా ఎల్ బై ఎల్ ఫ్రాక్షనల్ చేంజ్ ఆఫ్ లెంత్, సంథింగ్ లైక్ దట్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్. దిస్ ఇస్ ద ఏరియల్ ఎక్స్పాన్షన్ స్లైడ్, దిస్ ఇస్ ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ స్లైడ్. సో ఈ మూడింటిని కలిపి ఒకే ఎక్స్పాన్షన్లో మెన్షన్ చేశాను. లీనియర్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్లో లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్. సో డెల్టా ఎల్ బై ఎల్ని ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్ అని, డెల్టా ఏ బై ఏని ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా అని, డెల్టా వి బై విని ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద వాల్యూమ్. ఓకేనా? ఆల్ఫా లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, బీటాని లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్, గామాని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటారు. వాటి మధ్య రిలేషన్ ఏంటి, యూనిట్స్ ఏంటి, డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, దీని మీద డిపెండ్ అవుతుంది. ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మాట్లాడేసాం. Now the applications. So expansions, linear expansion, aerial expansion, volume expansion related అటువంటి applications. క్వశ్చన్స్ జేఈ మెయిన్స్ అయినా నీట్ ఎగ్జామ్ అయినా సో ఇందులోంచి మ్యాక్సిమం రావడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ వెరీ ఫండమెంటల్. సో అందులోంచి క్వశ్చన్ ఇస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అప్లికేషన్స్. ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో చూడండి. ఈ లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్ ఒక్కసారి చూడండి. వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్స్. సో నువ్వు టెంపరేచర్ని రైజ్ చేస్తే
ఆ మెటీరియల్ యొక్క లెంత్లో కానీ ఏరియాలో కానీ వాల్యూమ్లో కానీ చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ వస్తే దానికి ఉన్నటువంటి మ్యాథమెటికల్ రిలేషన్స్ ఏంటి, ఫార్ములా ఏంటి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడడం, దాని మీద ఎగ్జాంపుల్స్ కూడా చేసాం. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, ఆ మెటీరియల్ యొక్క డెన్సిటీ ఎలా చేంజ్ అవుతుంది, ఫస్ట్ అప్లికేషన్. ఆ మెటీరియల్స్ 2 టైప్స్ అయితే, ఐసోట్రోపిక్, యానైసోట్రోపిక్ మెటీరియల్స్ అయితే అవి టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయి, ఐసోట్రోపిక్ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది, యానైసోట్రోపిక్ మెటీరియల్ ఎలా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్, ఆ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ కరెస్పాండింగ్ సెల్సియస్ స్కేల్లో ఎలా ఉంటుంది, ఫారెన్హీట్ స్కేల్లో ఎలా ఉంటుంది, కెల్విన్ స్కేల్లో ఎలా ఉంటుంది. ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ ఆల్ఫా బీటా గామాలు ఉన్నాయి కదా, ఆ ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ సెల్సియస్ స్కేల్లో, ఫారెన్హీట్ స్కేల్లో, కెల్విన్ స్కేల్స్లో ఎలా ఉంటాయి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మాట్లాడడం, మళ్ళీ మాట్లాడదాం ఎందుకంటే అప్లికేషన్స్లో ఉంది కాబట్టి. నెక్స్ట్, మెటల్ రింగు, మెటల్ షీటు, వీటి యొక్క టెంపరేచర్ని రైజ్ చేస్తే అవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఇది ఒక అప్లికేషన్. ఓకే, మెటల్ రింగ్, సర్క్యులర్లీ మెటల్ రింగ్ తీసుకుని దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేసాం, ఎలా బిహేవ్ చేస్తుంది. మెటల్ షీట్ తీసుకొని దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేసాం, ఎలా బిహేవ్ చేస్తుంది. మెటల్ రింగ్లో ఒక పార్ట్ని ఎలిమినేట్ చేసి అప్పుడు టెంపరేచర్ని రైజ్ చేసాం, అది ఎలా బిహేవ్ చేస్తుంది. మెటల్ షీట్లో ఒక పార్ట్ని ఎలిమినేట్ చేసి టెంపరేచర్ని రైజ్ చేసాం, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, అది దాని అప్లికేషన్. నెక్స్ట్, వేరియేషన్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండిలం. వేరియేషన్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండిలం, ఒక మెటాలిక్ పెండిలం తీసుకొని దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేస్తే, టెంపరేచర్ని చేంజ్ చేస్తే ఆ పెండిలం ఎలా బిహేవ్ చేస్తుంది, టైం పీరియడ్ ఎలా చేంజ్ అవుతుంది. ఈ కండిషన్లోనే రొటేషన్ ఆఫ్ ద రిజిడ్ బాడీ ఎలా ఉంటుంది. రొటేషన్ ఆఫ్ ద రిజిడ్ బాడీ యొక్క టెంపరేచర్ని చేంజ్ చేస్తే ఆ రిజిడ్ బాడీ యొక్క రొటేషన్లో ఎలా చేంజ్ వస్తుంది, అంటే మొమెంట్ ఆఫ్ ఎనర్షియా ఎలా చేంజ్ వస్తుంది, లేదా యాంగులర్ వెలాసిటీ ఎలా చేంజ్ అవుతుంది, ఇక్కడే మాట్లాడతాం. సో అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, బైమెటాలిక్ స్ట్రిప్. బైమెటాలిక్ స్ట్రిప్ అంటే ఏంటి, ఆ అప్లికేషన్ గురించి మాట్లాడతాం. కాంబినేషన్ ఆఫ్ రాడ్స్, సో 2 రాడ్స్ని తీసుకొని ఆ రెండింటిని కంబైన్ చేసాం, కంబైన్ చేసి అప్పుడు టెంపరేచర్ని చేంజ్ చేస్తున్నాం. డిఫరెంట్ రాడ్సా, సేమ్ రాడ్సా, సేమ్ మెటీరియలా, డిఫరెంట్ మెటీరియలా, ఒకే టెంపరేచరా, డిఫరెంట్ టెంపరేచరా, ఇలా చాలా కేసెస్ ఉంటాయి ఈ కాంబినేషన్ ఆఫ్ రాడ్స్. నెక్స్ట్, స్ట్రింగ్ అండ్ రాడ్ బిట్వీన్ ద రిజిడ్ సపోర్ట్స్. 2 రిజిడ్ సపోర్ట్స్ మధ్య స్ట్రింగ్ని రాడ్ని ఫిక్స్ చేసి ఉంచితే అప్పుడు టెంపరేచర్ని చేంజ్ చేస్తే అవి ఎలా బిహేవ్ చేస్తాయి. ఇవి మొత్తం అప్లికేషన్స్ అన్నమాట. ఈ అప్లికేషన్స్లో ఇప్పటి వరకు ఎక్కువ క్వశ్చన్స్ ఈ రెండిట్లోంచి వచ్చాయి, జేఈ మెయిన్స్, నీట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్. సో మిగతా అన్ని అప్లికేషన్స్ నుంచి కొంచెం కొంచెంగా అప్పుడప్పుడు ఇచ్చారు, కానీ ఖచ్చితంగా క్వశ్చన్ ఉండేటువంటి 2 అప్లికేషన్స్ ఇవి. మిగతావన్నీ డెన్సిటీలో ఒక 3 టైమ్స్ ఇచ్చారు. ఐసోట్రోపిక్, యానైసోట్రోపిక్లో ఏపీ సెట్, అదే ఏపీ తెలంగాణ ఎబ్సెట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఇచ్చారు. రిలేషన్ బిట్వీన్ ద ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎబ్సెట్ ఎగ్జామ్స్లో ఇచ్చారు. నెక్స్ట్, ఈ అప్లికేషన్ నుంచి కూడా ఎక్కువ సార్లు క్వశ్చన్ అడిగాడు. మెటాలిక్ రిగ్, షీట్, ఎలిమినేటింగ్ సిగ్మెంట్, ఈ కాన్సెప్ట్ నుంచి కూడా క్వశ్చన్ అడిగాడు. సో మొత్తానికి ఇది లిస్ట్ ఆఫ్ అప్లికేషన్స్. ఓకే, సో ఈ అప్లికేషన్స్ అన్నిటిని ఒకే వీడియోలో చెప్పుకోకుండా ఈ 3 అప్లికేషన్స్, ఫస్ట్ 3 అప్లికేషన్స్ ఒక వీడియోలో చెప్పుకుందాం. మెటల్ రింగు, షీటు, ఎలిమినేటింగ్ సిగ్మెంట్స్ అది ఒక వీడియోలో చెప్పుకుందాం. వేరియేషన్ ఆఫ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండులం అండ్ ద రొటేషన్ ఆఫ్ ద రిజిడ్ బాడీ, హౌ ఇట్ విల్ బి బిహేవ్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆ 2 అప్లికేషన్స్ ఒక దగ్గర చెప్పుకుందాం. బైమెటాలిక్ స్ట్రిప్ కూడా వీలైతే అందులోనే చెప్పేద్దాం. నెక్స్ట్, కాంబినేషన్ ఆఫ్ రాడ్స్, బైమెటాలిక్ స్ట్రిప్ కలిపి ఒక వీడియో చేద్దాం. స్ట్రింగ్స్, రాడ్స్ బిట్వీన్ ద రిజిడ్ సపోర్ట్స్, అదొక వీడియో చేద్దాం. సో ఓవరాల్గా 4 వీడియోస్ వస్తాయి, 4 వీడియోస్ని ఫినిష్ చేసేద్దాం. యాక్చువల్గా అన్నీ ఒకే వీడియోలో చెప్దామని అనుకున్నాను, అన్నీ ఒకే వీడియోలో చెప్తే చాలా పెద్ద వీడియో వస్తుంది. సో ప్రతి సిమిలర్గా ఉండేటువంటి అప్లికేషన్స్ అన్నీ ఒక దగ్గర చెప్పి దాని మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్దామని, సో మొత్తం అప్లికేషన్స్ అన్నీ కలిపి ఒక 3 నుంచి 4 వీడియోస్ కింద కంప్లీట్ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఓకేనా, రైట్. నౌ ఈ వీడియోలో వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్స్ గురించి మాట్లాడదాం. ఐసోట్రోపిక్, యానైసోట్రోపిక్ మెటీరియల్స్ అప్లికేషన్ గురించి మాట్లాడదాం.
రిలేషన్ బిట్వీన్ ద ఎక్స్పాన్షన్ కోఎఫిషియెంట్స్ కరస్పాండింగ్ గా సెల్సియస్ స్కేల్, ఫారెన్హీట్ స్కేల్, కెల్విన్ స్కేల్. ఈ రిలేషన్, ఈ యొక్క అప్లికేషన్ గురించి, ఈ 3 అప్లికేషన్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఆల్రెడీ ఈ అప్లికేషన్ గురించి ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇక్కడ కూడా డిస్కస్ చేసి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? రైట్. సో వేరియేషన్ ఆఫ్ డెన్సిటీ నుంచి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా ఇక్కడే ఫినిష్ చేసేద్దాం. ఎనీవే, మొత్తం ఐ థింక్ 1 2 3 4 5 6 7 8 అప్లికేషన్స్ లో ఈ 3 అప్లికేషన్స్ ని ఈ వీడియోలో ఫినిష్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మనందరికీ తెలుసు డెన్సిటీ వెరీ ఇంపార్టెంట్. సో స్పేస్ లేదు, ఇక్కడే రాస్తా. density is equal to mass by value. This is the formula. Density is mass by value. అయితే ఓ మెటీరియల్ యొక్క టెంపరేచర్ని చేంజ్ చేస్తే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మెటీరియల్ యొక్క టెంపరేచర్ని చేంజ్ చేస్తే ఆ టెంపరేచర్ని బట్టి ఈ డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ ఎలా చేంజ్ అవుతుంది. ఇదే అప్లికేషన్. ద వేరియేషన్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్ వైల్ చేంజింగ్ ద టెంపరేచర్. దిస్ ఈస్ ద అప్లికేషన్. అయితే ఎప్పుడైతే ఒక మెటీరియల్ యొక్క టెంపరేచర్ నువ్వు చేంజ్ చేస్తున్నావో అప్పుడు ఆ మెటీరియల్ యొక్క మాస్ చేంజ్ అవ్వదు, ఓన్లీ వాల్యూమ్ మాత్రమే చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ మాత్రం ముందు మస్ట్ అండ్ షుడ్ గా ఐడెంటిఫై చేయాలి. వెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ చేంజింగ్, ఆటోమేటికల్లీ ద డైమెన్షన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ చేంజ్, బట్ ద మాస్ ఆఫ్ ద మెటీరియల్ రిమైన్స్ సేమ్. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి. The dimensions of the material become change and the mass of the material becomes same. Dimensions of the material ante length, breadth, width, height. So these dimensions are changed. Dimensions change ante simple ga volume change avutundi, kani mass matram change avadu. Ee point ni identify cheyandi. For example, let us take a material. So this is the material. ఈ మెటీరియల్ యొక్క వాల్యూమ్ ఫర్ ఎగ్జాంపుల్ V ఇనీషియల్ గా, ఎక్కడ టెంపరేచర్ T ఇనీషియల్ గా టెంపరేచర్ Ti, అప్పుడు వాల్యూమ్ Vi. నౌ ద టెంపరేచర్ ఆఫ్ ద మెటీరియల్, దిస్ ఆబ్జెక్ట్ విల్ బి చేంజ్ T ఇనీషియల్ టు T ఫైనల్. T ఇనీషియల్ నుంచి T ఫైనల్ కి టెంపరేచర్ చేంజ్ చేసాం. అప్పుడు ఆటోమేటికల్లీ వాల్యూమ్ కూడా V ఇనీషియల్ నుంచి V ఫైనల్ కి చేంజ్ అవుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడ చేంజ్ అవుతుంది? V ఇనీషియల్ నుంచి V ఫైనల్ కి చేంజ్ అవుతుంది. సో నౌ ద చేంజ్ ఇన్ ద వాల్యూమ్ డెల్టా V ఇస్ ఈక్వల్ టు V ఫైనల్ మైనస్ V ఇనీషియల్, లేదా V ఇనీషియల్ మైనస్ V ఫైనల్, మీరు ఎలా రాసుకున్నా పర్వాలేదు. ఓకే, change in temperature delta T is equal to T final minus T initial, లేదా T initial minus T final. సో ఫైనల్లీ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఏమని రాయొచ్చు అంటే, చేంజ్ ఇన్ ద వాల్యూమ్ is equal to initial volume into gamma into delta T. Gamma is called the volume expansion coefficient. Gamma ని ఏమంటారు? వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ అంటారు. సో దిస్ ఈస్ ద రిలేషన్. మనందరికీ తెలిసినటువంటి విషయం ఇదంతా. ఓకే, గుడ్. నౌ ఇక్కడ ఒకసారి చూడండి. సో దేర్ ఇస్ నో స్పేస్, రైట్. సో చేంజ్ అయిపోయింది. మళ్ళీ ఇదంతా తెలిసిన విషయమే కదా, ఇప్పుడు వరకు చెప్పిందంతా ఓకే కదా, రైట్. అయితే ఇప్పుడు మనం మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, change in the volume is equal to
change in the volume is equal to initial volume into gamma into delta t. ఇది ఫైనల్ గా మనకు వచ్చినటువంటి తెలిసిన విషయం. ఇప్పుడే చెప్పాను డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ని ఎంతో ఇండికేట్ చేస్తాం, వాల్యూమ్ని వితో ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. నౌ at a temperature T1, initial temperature Ti, the density rho I is equal to mass by Vi. టెంపరేచర్ Ti నుంచి ఎక్కడికి చేంజ్ చేసాం? Tfకి చేంజ్ చేసాం. అప్పుడు సో at the temperature Tf final, the density rho F is equal to mass by V final. సార్ ఎమ్ రెండు కేసుల్లో కూడా ఈక్వల్గా రాశారు, సేమ్ ఎందుకు రాశారంటే ముందే చెప్పాను, టెంపరేచర్ చేంజ్ చేస్తే వాల్యూమ్ మాత్రమే చేంజ్ అవుతుంది, డైమెన్షన్స్ ఆఫ్ ద మెటీరియల్ చేంజ్ అవుతుంది, మాస్ ఆఫ్ ద మెటీరియల్ చేంజ్ అవ్వదు. కాబట్టి టెంపరేచర్ రైజ్ చేసిన రెండు కేసెస్లో కూడా మాస్ ఎమ్ఏ, రెండు కేసెస్లో కూడా మాస్ ఎమ్ఏ. గాట్ ఇట్? గుడ్. ఒక్కసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, లిజన్ కేర్ఫుల్లీ, డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వి ఇనిషియల్ ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ కదా. దీన్ని నేను కొంచెం చేంజ్ చేస్తాను. ఎలా చేంజ్ చేస్తాను ఆ తర్వాత మళ్ళీ కన్వర్ట్ చేస్తాను. డెల్టా వి అంటే వి ఫైనల్ మైనస్ వి ఇనిషియల్ ఈజ్ ఈక్వల్ టు వి ఇనిషియల్ ఇంటూ గామా డెల్టా టీ. ఓకే, రైట్. సో వి ఫైనల్ నుండి తీసుకెళ్ళిపోతే వి ఇనిషియల్ని వి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు వి ఇనిషియల్ కామన్ తీయండి అమ్మా, 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ. అంతే. వాట్ ఈస్ ద వి ఫైనల్? మాస్ బై రో ఫైనల్. ఒకసారి చూడండి, వి ఫైనల్ తీసుకొచ్చిస్తే ఎం బై రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వి ఇనిషియల్? వి ఇనిషియల్ తీసుకొచ్చిస్తే మాస్ బై వి ఇనిషియల్ ఇంటూ 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ. ఇక్కడ మాస్ మాస్ క్యాన్సిల్ అయిపోతే, ఓకే, సారీ, రో ఇనిషియల్. సో మాస్ మాస్ క్యాన్సిల్ అయిపోతే ఒకసారి ఎక్స్ప్రెషన్ చూడండి, రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు, రాస్తున్నాను, రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ బై 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ. దిస్ ఈజ్ ద రిలేషన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది ఎలా వచ్చిందంటే ఎలా వచ్చింది. ఓకే, గుడ్, వెరీ నైస్ సార్. దేనికి మెటీరియల్ మెటీరియల్ అంటున్నారు కదా, ఏ మెటీరియల్కి? ఫర్ లిక్విడ్స్. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. ఫర్ లిక్విడ్స్. అంత స్పెసిఫిక్గా లిక్విడ్స్ అన్న పాయింట్ ఎందుకు చెప్తున్నారంటే సాలిడ్స్కి మళ్ళీ చేంజ్ అవుతుంది కాబట్టి. స్పెసిఫిక్గా లిక్విడ్స్ అని ఎందుకు చెప్తున్నారంటే సాలిడ్స్కి చేంజ్ అవుతుంది కాబట్టి. ఓకే, నౌ సో ఫైనల్లీ వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ హియర్, ఇక్కడ చెరిపేస్తున్నాను దీన్ని, మరి ఇంకా అవసరం లేదు కాబట్టి రిలేషన్. సో ఇక్కడే చేంజ్ చేస్తాను కాబట్టి ఇక్కడ ఏమొచ్చిందమ్మా, రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ బై 1 ప్లస్ గామా డెల్టా టీ. దేనికి? ఫర్ లిక్విడ్స్. లిక్విడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, గుడ్. సార్ ఈ మెటీరియల్ అంటే లిక్విడ్స్ కంటే డెన్సిటీ ఆఫ్ ద ఫైనల్ ఆఫ్ ద లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ద ఇనిషియల్ లిక్విడ్, అదే ఇనిషియల్లీ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ బై 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ. ఓకే, గుడ్. సార్ మరి సాలిడ్స్కి వచ్చేసరికి ఏం చేస్తాం సార్? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. సాలిడ్స్కి వచ్చేసరికి ఏం చేస్తామంటే దెన్ రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ. దిస్ ఈజ్ ఫర్ సాలిడ్స్. ఇది ఫార్ములా.
ఎందుకు అంటే ఈ ఫార్ములా ఇలా, ది ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ గామా ఉంది చూసారా, దిస్ గామా వాల్యూ ఫర్ ద లిక్విడ్స్ is more comparative with the gamma value for the solids. So the solids volume expansion coefficient is much more less than 1. Volume expansion coefficient ఏంటమ్మా, much more less than 1. Less than 1 కన్నా చాలా చాలా తక్కువ. సో ఎప్పుడైతే మచ్ మోర్ లెస్ దాన్ 1 అయిందో అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఎలా చేంజ్ అవుతుంది, ఈ ఎక్స్ప్రెషన్ గామా ఫైనల్ ఇజ్ ఈక్వల్ టు గామా ఇనిషియల్ ఇంటూ 1 ప్లస్ గామా ఇంటూ డెల్టా టీ హోల్ పవర్ -1 అని రాయొచ్చు. దీని పైకి న్యూమరేటర్కి తీసుకెళ్తే దీన్ని బైనామియల్ ఎక్స్పాన్షన్ చేస్తే బైనామియల్, అప్పుడు ఇది 1 మైనస్ గామా ఇంటూ డెల్టా టీ. దిస్ ఈజ్ రో ఫైనల్. ఇది ఎప్పుడు రాయొచ్చు అంటే when it will be, ఇలా ఎప్పుడు రాయొచ్చు అంటే దిస్ గామా విల్ బి మచ్ మోర్ లెస్ దాన్ 1. ఆ గామా వాల్యూ చాలా తక్కువ అయినప్పుడు రాయొచ్చు. కాబట్టి దిస్ రిలేషన్ ఫర్ సాలిడ్స్ లేదా 1 బై గామా రో ఇనిషియల్ బై 1 ప్లస్ గామా డెల్టా టీ డినామినేటర్లో రాస్తే మాత్రం అది లిక్విడ్స్. సో మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ లిక్విడా సాలిడా అనే దాన్ని బట్టి మనం ఆ రిలేషన్ వాడాలి. సో నచ్చినప్పుడు దీన్ని వాడేయకూడదు, ఓకేనా. లిక్విడ్స్ అయినప్పుడు ఇది వాడాలి, సాలిడ్స్ వచ్చేటప్పుడు ఇది వాడాలి. లేదు ప్రాబ్లంలో స్పెసిఫిక్గా ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఈజ్ వెరీ స్మాల్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, మళ్ళీ ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఈజ్ వెరీ స్మాల్ అని మెన్షన్ చేశాడు అనుకోండి, అప్పుడు దీన్ని వాడాలి. ఓకే, అంటే ద గామా వాల్యూ ఇలాగాని మెన్షన్ చేస్తే గామా ఈజ్ లెస్ దాన్ 1 ఇలా మెన్షన్ చేస్తే అప్పుడు గామా ఫైనల్ ఈజ్ అదే రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ రో ఇనిషియల్ ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ వాడాలి. లేదా సాలిడ్స్ అని మెన్షన్ చేసినా రాదు. అంటే మనం ప్రాబ్లం చదివిన దాన్ని బట్టి ఏ రిలేషన్ వాడాలి అన్న విషయం మనకు క్లారిటీ వస్తుంది, ఓకేనా. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. అంతే, ఇంతకన్నా చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. ఈ అప్లికేషన్ మీనింగ్ ఇదే. ఓకే, ఒకసారి చూడండి. ఇదిగో డయాగ్రామ్తో సహా. సో ఇనిషియల్లీ దిస్ ఈస్ ద rho initial and V initial is the volume and density of the material. After increasing some temperature, rho final and V final is the density and the volume of the same material. Ikkada very rasan. If we increase the temperature of the substance, mass become constant. Mass lo etuvanti change raadu. Mass become constant. ఈ పాయింట్ ఫైనల్. కాబట్టి చూడండి, మనకి తెలిసినటువంటి వి ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు వి ఇనిషియల్ ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. దాన్ని సింప్లిఫై చేసుకొని చేస్తే రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ బై 1 ప్లస్ గామా డెల్టా టీ ఫర్ ద లిక్విడ్స్. ఇన్ కేస్ ఆఫ్ ద సాలిడ్స్ గామా ఈజ్ లెస్ దాన్ 1 కాబట్టి రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ. ఇదిగో ఫర్ సాలిడ్స్, ఇది రిలేషన్. సో ఇక్కడ నుంచి ఇంకా ఏమేమి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, గుడ్. చూడండి, ఇక్కడ రాస్తాను. ఓకే, అక్కడ ప్లేస్ లేదు కదమ్మా, రాస్తాం. ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ని 2015లో నీట్ ఎగ్జామ్ కాదు, ఏంటది జేఈ మెయిన్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అది. తర్వాత చూద్దాం. సో ఎనీవే మనకు ఇప్పుడు ఏముంది, రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ ఇంటూ 1 ప్లస్ గామా డెల్టా టీ. ఇది లిక్విడ్స్కి. ఓకే, రైట్. అదే సాలిడ్స్కి రో ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు రో ఇనిషియల్ ఇంటూ 1 మైనస్ గామా డెల్టా టీ. ఇది సాలిడ్స్కి. ఓకే, రైట్. ఇప్పుడు నేను చిన్న క్యాలిక్యులేషన్ చేస్తాను.
దేన్ని చేద్దాం? లిక్విడ్స్‌కి చేద్దామా? సాలిడ్స్‌కి చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్స్‌కే చేద్దాం. ఏంటి లిక్విడ్స్‌కి? రో ఇనీషియల్‌ని కిందకి తీసుకొచ్చేస్తే రో ఫైనల్ బై రో ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ గామా డెల్టా టీ. అంతే కదా? రైట్. నేను దీన్ని బోత్ సైడ్స్ -1 చేస్తాను. 1 మైనస్ కింద చేస్తాను. ఎందుకు సార్ 1 మైనస్ కింద చేయాలి అంటే నాకు ఐ వాంట్ టు నో ద వాల్యూ ఆఫ్ డెల్టా రో బై రో ఇనీషియల్, డెల్టా ఎల్ బై ఎల్ ఇనీషియల్, డెల్టా ఏ బై ఏ ఇనీషియల్, డెల్టా వి బై వి ఇనీషియల్. ఏమని చెప్పాను? ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఇది ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ డెన్సిటీ. డెల్టా రో బై రో ఇనీషియల్, ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ డెన్సిటీ ఇంటూ 100 చేస్తే ద పర్సంటేజ్ ఆఫ్ ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ డెన్సిటీ. అక్కడలాగే సేమ్, అక్కడ చదువుకుంటే ఇక్కడ ఈజీ అయిపోతాయి. ఒక్కలాగే డెల్టా ఎల్ బై ఎల్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్, డెల్టా ఏ బై ఏ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ఏరియా, డెల్టా వి బై వి ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ వాల్యూ. దాన్ని ఇంటూ 100తో మల్టిప్లై చేస్తే పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ అని అర్థం. అది కావాలి కాబట్టి బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేశాను. మైనస్ సెపరేట్ చేశాను. అప్పుడు ఏంటవుతుంది? రో ఇనీషియల్ మైనస్ రో ఫైనల్ బై రో ఇనీషియల్ ఇజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేస్తే 1 ప్లస్ గామా డెల్టా టీ మైనస్ 1 బై 1 ప్లస్ గామా డెల్టా టీ. +1 -1 క్యాన్సిల్ చేయండి. ఇది డెల్టా రో కదా, సో డెల్టా రో బై రో ఇనీషియల్ ఇజ్ ఈక్వల్ టు gamma into delta d by 1 plus gamma delta t. This is the fractional change in the density of liquid. Very important, liquid. సార్ అన్నిటిలోని 1 చేస్తారు కదా, 1 మైనస్ చేశారేంటి అంటే ఇది 1 మైనస్ చేస్తే ఇదిగోండి ఈ వాల్యూ నెగిటివ్ వస్తుంది. చూడండి, ఇది రో ఫైనల్ బై రో ఇనీషియల్ -1 చేస్తే ఇటువైపు -1 వస్తుంది, మైనస్ గామా డెల్టా టీ మైనస్ గామా డెల్టా టీ. మైనస్ వాల్యూ దేనింటికి? ఎప్పుడు కూడా ఫ్రాక్షనల్ చేంజ్ అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేయాలి, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో నెగిటివ్ రావడానికి స్కోప్ లేదు, అందుకని 1 మైనస్ చేశాను. మీరు కావాలంటే -1 చేయండి. -1 చేస్తే మైనస్ గామా డెల్టా టీ బై 1 ప్లస్ గామా డెల్టా టీ అవుతుంది. ఆ మైనస్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒకటే. Anyway, the fractional change in the density of the liquid is equal to gamma delta T by 1 plus gamma delta T. ఏదికి? లిక్విడ్కి. దీనికి అదే మీరు సాలిడ్కి చేస్తే ఈ రో ఇనీషియల్ ఇటువైపు తీసుకొచ్చి -1 మైనస్తో సింప్లిఫై చేస్తే సాలిడ్స్కి మాత్రం ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ డెల్టా రో బై రో ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీ అవుతుంది. అంతే, 2 ఆప్షన్స్లో ఉంటాయండి, చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. సాలిడ్స్కి వస్తే ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ డెన్సిటీ ఏంటి? డెల్టా రో బై రో ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీ. అదే లిక్విడ్స్కి వస్తే డెల్టా రో బై రో ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీ బై 1 ప్లస్ గామా డెల్టా టీ. 1 ప్లస్ గామా డెల్టా టీ వెరీ ఇంపార్టెంట్ అండి, 1 ప్లస్ గామా డెల్టా టీ. ఓకే, ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. 2 ఆప్షన్లో ఉంటాయి. క్వశ్చన్ చదివేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదువుకోవాలి. అది లిక్విడ్స్కి ఫ్రాక్షనల్ చేంజ్ అడిగాడా, సాలిడ్స్కి ఫ్రాక్షనల్ చేంజ్ అడిగాడా? పర్సంటేజ్ ఆఫ్ ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ డెన్సిటీ అంటే ఇంటూ 100, ఇటు బోత్ సైడ్స్ ఇంటూ 100 చేస్తే ఫ్రాక్షనల్ చేంజ్ వస్తుంది, అంతే, ఇంకా అంతకన్నా ఏముంది. ఆ పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేసాం. ఇదిగోండి. సో దిస్ ఇస్ ద ఫైనల్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, దిస్ ఇస్ ద ఫైనల్ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్స్. ఇక్కడ రాశాను ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ దేనికి? లిక్విడ్స్కి. ఇదిగోండి, ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ సాలిడ్స్కి. డైరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే రాశాను, నేను ప్రూవ్ చేస్తున్నాను, ఒకటి ప్రూవ్ చేశాను, అంతే, అయిపోయింది. ఫైనల్లీ దిస్ వన్ ఓవర్. దీని మీద ఒక 2 times
లేదా 1 టైం జేఈ మెయిన్స్లోనే 2 టైమ్స్ నీట్ ఎగ్జామ్లోనే 2-3 టైమ్స్ నీట్ ఎగ్జామ్లోనే క్వశ్చన్స్ వచ్చాయి. 2 టైమ్స్ జేఈ మెయిన్స్ 2 టైమ్స్ నీట్లో సంథింగ్ అలా వచ్చాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేసేద్దాం. ఓకే రైట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉంది. అదిగో జేఈ మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ 2015లో ఇచ్చాడు. ఇది ఏమి ఇచ్చాడు చూద్దాం. The value of the coefficient of volume expansion of the glycerin. Volume expansion of the glycerin. ఇదిగోండి వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద గ్లిజరిన్ అంటే గామా ఇచ్చాడు. ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఆఫ్ గ్లిజరిన్ ఈజ్ రైజెస్ 40 degrees centigrade ఇన్ టెంపరేచర్. దాని యొక్క టెంపరేచర్ని 40 degrees centigradeకి రైజ్ చేస్తే గామా వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 × 10⁻⁻4 కెల్విన్ ఇన్వర్స్ ఇచ్చాడు వాడు క్వశ్చన్లో. టెంపరేచర్ని ఎక్కడికి చేంజ్ చేశాడు? డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 40 degrees centigradeకి రైజ్ చేశాడు. ఏమి అడిగాడు? సింపుల్గా ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ ద డెన్సిటీ అంటే డెల్టా రో బై రో అడిగాడు. డెల్టా రో బై రో ఫార్ములా ఏంటి? గామా డెల్టా టీ బై 1 + గామా డెల్టా టీ. దేనికి? లిక్విడ్కి. దేనికి? లిక్విడ్కి. ఆర్ గామా డెల్టా టీ దేనికి? సాలిడ్కి. మీరు ఏది చేసుకుంటారో చూసుకోండి ఒకసారి. ఓకే రైట్. సో మ్యాక్సిమం సాలిడ్స్కి అడుగుతాడు, లిక్విడ్స్ అంటే మెన్షన్ చేస్తాడు. గ్లిజరిన్ లిక్విడ్ అని మెన్షన్ చేస్తాడు. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. కాబట్టి గామా వాల్యూ ఎంత? 40 × డెల్టా టీ ఎంత? 5 × 10⁻⁻4. ఓకే రైట్. 5 × 10⁻⁻4 అంటే ఎంత అవుతుంది? 4 × 5 20 × 10⁻⁻3 కదా? సో దిస్ ఈస్ ద ఆన్సర్. అదే ఆన్సర్. అది అయిపోయింది క్వశ్చన్. సింపుల్ అంతే. గామా డెల్టా టీ. గామా ప్లేస్లో 5 × 10⁻⁻4, డెల్టా టీ ప్లేస్లో 40 వేసి చేస్తాయి. అలా కాకుండా స్పెసిఫిక్గా గ్లిజరిన్ లిక్విడ్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇగోండి దీన్ని వాసుకోవాలి. అప్పుడు ఎంత అవుతుందండి? గామా డెల్టా టీ వాల్యూ, సో ఇక్కడ గామా డెల్టా టీ ఉంది, +1 యాడ్ అవుతుంది. అంటే ఏంటవుతుంది? 20 × 10⁻⁻3 బై 1 + 20 × 10⁻⁻3 అనమాట. అంటే ఇది యాక్చువల్గా సింపుల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ వాల్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీనే. ఎందుకు అంటే గామా డెల్టా టీ వాల్యూ ఎంత? 0.021 అంతే కదా? 0.020. దానికి 1 యాడ్ చేస్తే 0.20కు 1 యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 1 అది. అంటే 1.020 అనమాట. సో దిస్ విల్ బి అప్రాక్సిమేట్లీ ఈజ్ ఈక్వల్ టు 1 + గామా డెల్టా టీ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1. కాబట్టి ఫైనల్ ఆన్సర్ గామా డెల్టా టీ తీసుకొని చేసేస్తే అయిపోద్ది. ఒకవేళ మీకు ఆప్షన్స్లో ఈ ఆప్షన్ లేకపోతే అప్పుడు మీరు 0.020 బై 1 + 0.020 వేసి సింప్లిఫై చేయండి అంతే. అర్థమవుతుంది అనుకుంటా మేబీ అది. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీట్ 2013లో ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఎప్పుడు ఇచ్చాడు? ద డెన్సిటీ ఆఫ్ ద వాటర్ at 20 degrees ఈజ్ 998 kg/m³. సో 20 degrees centigrade దగ్గర డెన్సిటీ ఇచ్చాడు. అట్ 40 degrees centigrade దగ్గర 992 kg/m³ ఇచ్చాడు. సో 20 degrees centigrade దగ్గర ఎంత డెన్సిటీ ఉంది? 40 degrees centigrade దగ్గర ఉంది. కోఫిషియంట్ ఆఫ్ ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అడిగాడు. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ యొక్క కోఫిషియంట్ అడిగాడు. అంతే కదా? సో వాల్యూమ్ ఎక్స్పాన్షన్ యొక్క కోఫిషియంట్ అంటే మనకి ఏంటి? సింపుల్గా ద చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ డెన్సిటీ ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ. అంతేగా? అదే ఫార్ములా.
delta rho by rho is equal to gamma delta t. కరెక్టేగా, అంతే కదండి. చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఎంత? 9982992 కాబట్టి 6 బై ఇనీషియల్ డెన్సిటీ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర డెన్సిటీ 998 is equal to gamma into చేంజ్ ఇన్ టెంపరేచర్ 20 నుంచి 40 కాబట్టి ఇంటూ 20 అయిపోయింది అంతే. ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ గామా వాల్యూ, గామా ఈజ్ ఈక్వల్ టు 6/998 into 20. ఎంత ఆన్సర్ వస్తే చేసేసుకోవడమే అంతే. ఇదిగో 3 into 10⁻⁴ కెల్విన్ ఇన్వర్స్. సింపుల్ క్వశ్చన్, నీట్ 2013లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అంతే. నెక్స్ట్ క్వశ్చన్, వెరీ నైస్ క్వశ్చన్. సో ఐ థింక్ జేఈ మెయిన్స్ లో ఇచ్చిన క్వశ్చన్, అది రాయలేదు కానీ చూడండి. ద డెన్సిటీ ఆఫ్ ద వుడ్ అండ్ బెంజిన్ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర రెండు ఇచ్చాడు. వుడ్ బెంజిన్ రెండు మెటీరియల్స్ ఇచ్చాడు. వుడ్ అండ్ బెంజిన్ అట్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 880 kg/m³, 900 kg/m³ సెపరేట్లీ రెస్పెక్టివ్లీ. ఓకేనా? రైట్. నెక్స్ట్, వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ W అంటే వుడ్ ఇచ్చాడు. వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ B అంటే బెంజిన్ ఇచ్చాడు. అట్ వాట్ టెంపరేచర్ విల్ బి పీస్ ఆఫ్ వుడ్ జస్ట్ సింక్ ద బెంజిన్? ఏ టెంపరేచర్ దగ్గర ఆ వుడ్ బెంజిన్ లో సింక్ అవుతుంది అని అడిగాడు. అదేంటి సింక్ అవుతుంది అని అడుగుతున్నాడు అంటే ఇంతవరకు సింక్ అవ్వలేదా అంటే సింక్ అవ్వలేదు. ఎలా తెలిసింది సార్? ఇక్కడ మీకు వుడ్ యొక్క డెన్సిటీతో పోలిస్తే బెంజిన్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది. చూడండి, ఇది 880 kg/m³, ఇది 900 kg/m³. దేని యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది? బెంజిన్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది వుడ్తో కంపేర్ చేస్తే. అంటే ఏమవట్లేదు, వుడ్ బెంజిన్ మీద ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది. వుడ్ బెంజిన్ మీద ఏమవుతుందంటే ఫ్లోట్ అవుతుంది. అంటే ఏమవట్లేదు, సింక్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వుడ్ బెంజిన్ మీద ఫ్లోట్ అవుతుంది కదా, అది ఇప్పుడు వుడ్ సింక్ అవ్వాలంటే ఈ బెంజిన్ యొక్క డెన్సిటీ తగ్గితే ఆటోమేటిక్గా వుడ్ లోపలికి సింక్ అవుద్ది. బెంజిన్ యొక్క డెన్సిటీ ఎప్పుడు తగ్గుతుంది? దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేస్తే. అంటే 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉన్నటువంటి బెంజిన్ని మనం హీట్ చేస్తే డెన్సిటీ డిక్రీజ్ అవుద్ది. డెన్సిటీ డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా వుడ్ ఏమవుతుంది? సింక్ అవుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటి? సింపుల్గా బెంజిన్ యొక్క ఈ బెంజిన్ యొక్క డెన్సిటీ కూడా 900 ఎక్కడుంది? 900 kg/m³ నుంచి 880 m³కి తగ్గాలి అంటే టెంపరేచర్ రైజ్ చేయాలి. రైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డెన్సిటీ తగ్గి వుడ్ సింక్ అవుతుంది అనమాట. ఓకే, అదే పాయింట్ని ఇక్కడ రాసాం. ద వుడ్ జస్ట్ స్టార్ట్ సింకింగ్ వెన్ ద డెన్సిటీ ఆఫ్ ద వుడ్ బికమ్ ఈక్వల్ టు ద డెన్సిటీ ఆఫ్ ద బెంజిన్ ఆఫ్టర్ హీటింగ్. హీట్ చేసిన తర్వాత వుడ్ యొక్క డెన్సిటీతో బెంజిన్ యొక్క డెన్సిటీ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఇది అయిపోతుంది అనమాట. కాబట్టి చూడండి, డెన్సిటీ ఆఫ్ ద వుడ్ ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వుడ్ బెంజిన్ ఫైనల్. ఫైనల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ డెన్సిటీ బై 1 ప్లస్ గామా డెల్టా టీ ఆఫ్ వుడ్. ఫైనల్ డెన్సిటీ ఆఫ్ బెంజిన్ ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ డెన్సిటీ బై 1 ప్లస్ గామా డెల్టా టీ ఆఫ్ బెంజిన్. సో వుడ్ యొక్క ఇనీషియల్ డెన్సిటీ 880 ఆడే ఇచ్చాడు క్లియర్గా. 1 ప్లస్ గామా వాల్యూ ఆఫ్ వుడ్ ఇచ్చాడు 1.2 into 10⁻³ సబ్స్టిట్యూట్ చేశాను. డెల్టా టీ లాగే ఉంచాను. ఇక్కడ కూడా 900/1 ప్లస్ గామా డెల్టా టీ లాగే ఉంచాను. అమ్మ ఈ రెండింటిని క్లియర్గా సింప్లిఫై చేస్తాం. ఇక్కడ 0 సింప్లిఫై చేస్తాం, 244s 245s ఇలా అన్ని సింప్లిఫై చేసి క్రాస్ మల్టిప్లై చేస్తే డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 84 డిగ్రీ సెంటీగ్రేడ్ కాలిక్యులేట్ చేసి నేను అక్కడ పెట్టాను. అది ఇక్కడ లాజిక్ మీరు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే
బెంజిన్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తే వుడ్ యొక్క డెన్సిటీ తక్కువ ఉంది, ఈజ్ లెస్ దాన్ ద డెన్సిటీ ఆఫ్ ద వుడ్ కంపారిటివ్ విత్ ద బెంజిన్. సో నౌ ద వుడ్ is not able to sink the benzene. So at the what now the temperature of the benzene will be increased. Temperature of the benzene will be increased. Benzene యొక్క temperature increase చేస్తే ఆటోమేటికల్లీ అది ఏమైపోతుందండి, సింక్ అయిపోతుంది అనమాట. అంటే రెండు వుడ్ ఈక్వల్ అయితే 84 degrees సెంటిగ్రేడ్ అంతే. ఓకే, అంతే కదా. ఈ రెండు డెన్సిటీలు ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, సింక్ అయిపోతుంది. దిస్ ఇస్ ద క్వశ్చన్. అయిపోయింది అంతే. నెక్స్ట్ దిస్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏమి ఇచ్చాడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A sphere of the radius 3.5 meters at mass 350 grams float in the liquid of 20 degrees centigrade. 20 degrees centigrade దగ్గర 3.5 centimeters 350 grams ఆఫ్ స్పియర్ ఎక్కడ అవుతుందంటే ఫ్లోట్ అవుతుందంటే తేలుతుంది. యాజ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్డ్, టెంపరేచర్ రైజ్ చేస్తే ద స్పియర్ జస్ట్ బీయింగ్ సింక్ at the temperature of 35 degrees. ఆ లిక్విడ్ మీద 35 degrees సెంటిగ్రేడ్ కి నువ్వు టెంపరేచర్ రైజ్ చేస్తే అది ఏమైపోతుందంటే సింక్ అయిపోతుంది అనమాట. ఒక స్పియర్ 3.5 సెంటీమీటర్ రేడియస్ 350 grams మాస్ ఉన్నటువంటి ఒక స్పియర్ ఒక లిక్విడ్ మీద 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఫ్లోట్ అవుతుంది. యాజ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్డ్, టెంపరేచర్ రైజ్ చేస్తే the sphere just being sink at the temperature 35 degrees centigrade. 35 degrees centigrade దగ్గర స్పియర్ 35 degrees centigrade దగ్గర ఎలా ఉంది, సింక్ అయ్యింది. ఓకేనా, రైట్. ఇఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ at 0 degrees centigrade ఇచ్చాడు, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ క్యూబికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద లిక్విడ్. లిక్విడ్ యొక్క క్యూబికల్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఎంత అంటే గామా ఎంత అని అడిగాడు. ఇదే క్వశ్చన్, గామా ఎంత అని అడిగాడు. ఓకే, రైట్. అంటే దీని అర్థం ఏంటి, ఇక్కడ ఈ లిక్విడ్ మీద ఆ బాల్ ఫ్లోట్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి, బాల్ యొక్క డెన్సిటీతో కంపేర్ చేస్తే లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంది. అయితే బాల్ యొక్క డెన్సిటీ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఈక్వల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా బాల్ ఏమవుతుందంటే సింక్ అవుతుంది. అయితే బాల్ యొక్క డెన్సిటీ ఇచ్చాడా, ఇవ్వలేదాడు. చూడండి, బాల్ యొక్క డెన్సిటీ ఎక్కడ ఇవ్వలేదుగా, ఇవ్వలేదు. మరి బాల్ యొక్క డెన్సిటీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం సార్, ఫైండ్ అవుట్ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ స్పియర్ మాస్ బై వాల్యూమ్ సంబంధించి ఏమి ఇచ్చాడు, మాస్ 350 అంతే కదా, 350 grams, రేడియస్ 3.5. కాబట్టి స్పియర్ అని అన్నాడు కాబట్టి మాస్ బై వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 4/3 πr³ వేసాం. సో మాస్ ప్లేస్లో ఇదిగోండి 250 యాక్చువల్గా 350, ఇదిగోండి ఇక్కడ 350 ఉంది, నేను 250 అని టైప్ చేశాను, మీరు 350 కింద కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, టైపింగ్ మిస్టేక్. బై 4/3 పై అంటే 3.14, r² అంటే 3.5 హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే 1.396 grams/centimeter³. ఇది డెన్సిటీ ఆఫ్ ద స్పియర్. లిక్విడ్ యొక్క స్పియర్ కూడా 1.36 grams అని అయితే అప్పుడు ఆటోమేటిక్గా అది ఏమైపోద్ది, సింక్ అయిపోద్ది. అంటే ఇప్పుడు లిక్విడ్ యొక్క డెన్సిటీ ఇదిగోండి, లిక్విడ్ యొక్క డెన్సిటీ 1.527 నుంచి 1.396కి ఏమైపోవాలంటే తగ్గాలంటే టెంపరేచర్ రైజ్ చేయాలి. టెంపరేచర్ని ఎక్కడి నుంచి ఎక్కడికి రైజ్ చేస్తున్నాడు, చాలా క్లియర్గా చెప్పాడు. 20 degrees సెంటిగ్రేడ్ నుంచి 35 degreesకి రైజ్ చేస్తున్నాడు. 20 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఉన్న లిక్విడ్ 35 degrees సెంటిగ్రేడ్ రైజ్ చేస్తున్నాడు అంటే ఎన్ని డిగ్రీస్ రైజ్ చేస్తున్నాడు, 15 degrees రైజ్ చేస్తున్నాడు. అంతే కదా, రైట్. సో దిస్ ఈస్ ద ఇనీషియల్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, అదే దిస్ ఈస్ ద ఇనీషియల్, ఇది ఇనీషియల్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, ఇది ఫైనల్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. ఇదిగోండి ఫైనల్ డెన్సిటీ ఎక్కడికి రావాలి, 1.396కి రావాలి. ఎందుకంటే బాల్ డెన్సిటీకి ఈక్వల్ అయితేనే బాల్ లిక్విడ్ సింక్ అవుద్ది. ఇనీషియల్ డెన్సిటీ ఎంత అవుద్ది, 1.527, 1.527 బై 1 + గామా డెల్టా టీ, లిక్విడ్ ఇది కాబట్టి ఫార్ములా. ఓకేనా, దిస్ ఇస్ ద లిక్విడ్. ఇదిగోండి.
సో 1 ప్లస్ గామా డెల్టా టీ. డెల్టా టీ వాల్యూ ఇక 1 ప్లస్ గామా డెల్టా టీ ఇటువైపు తీసుకొచ్చిస్తే 1.527/1.37. దీన్ని సింప్లిఫై చేసి 1 అని అటు పెట్టుకెళ్తే గామా డెల్టా టీ ఈజ్ ఈక్వల్ 0.0938. అయితే డెల్టా టీ ఎంత 20 నుంచి 35 కాబట్టి 35 మైనస్ 20 అంటే 15. ఆ 15 అటువైపు సింప్లిఫై తీసుకెళ్తే 0.00625. దిస్ ఈస్ ద వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ లిక్విడ్ అంటారు. ఏమంటారు? వాల్యూమ్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఆఫ్ లిక్విడ్ అంటారు. అయిపోయింది. సో డెన్సిటీ మీద ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇది ప్రీవియస్ క్వశ్చనే, బట్ ఎక్కడ ఇచ్చాడో నాకు ఐడియా లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు చూడండి ఏంటో. ఇది నీట్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనుకుంటా. The density of the substance at 0 degrees centigrade 10 gram per centimeter cube. At 100 degrees the density is 9.7 10 power minus 3 cube. అంటే ఒక డెన్సిటీ దేనిది సబ్స్టెన్స్, ఒక సబ్స్టెన్స్ యొక్క డెన్సిటీ ఇచ్చాడు, అది లిక్విడ్ అని ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి 10 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ 0 degrees దగ్గర 100 degrees centigrade దగ్గర 9.7. అంటే ఇది ఇనీషియల్ డెన్సిటీ, ఇది ఫైనల్ డెన్సిటీ. ఇనీషియల్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్. ద కోఎఫిషియంట్ ఆఫ్ ద లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అంటే ఆల్ఫా అడిగాడు. ఆల్ఫా అడిగాడు అంటే ఏంటి? మనకున్నట్టుది ఏంటి? ద చేంజ్ ఇన్ ద డెన్సిటీ బై ఇనీషియల్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు గామా డెల్టా టీ. సో చేంజ్ ఇన్ ద డెన్సిటీ ఎంత? ఇక్కడ ఆల్రెడీ క్లియర్ గా ఇది 10, ఇది 9.7 అంటే 0.3 బై ఇనీషియల్ డెన్సిటీ ఎంత 10, ఇదిగో 10 ఈజ్ ఈక్వల్ టు గామా ఇంటూ డెల్టా టీ చేంజ్ ఇన్ టెంపరేచర్ 0 నుంచి 100 కాబట్టి 100 అంతే. సో ఇప్పుడు సింప్లిఫై చేస్తే 0.3/1000 ఈజ్ ఈక్వల్ టు గామా అంటే ఏంటవుద్ది 3 into 10 power minus 4 గామా. కానీ ఏమడిగాడు? ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సబ్స్టెన్స్. లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఓకే, రైట్. లీనియర్ ఎక్స్పాన్షన్ బ్లాక్ అయింది.